జీవితంలో చాలామందికి తొలి దశలోనే ఒక ఆశయం అనేది ఏర్పడుతుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ముమ్మరంగా ప్రయత్నాల్ని సాగిస్తే దానికి అదృష్టం కూడా తోడైతే వారు ఆ ఆశయాన్ని సాధించగలుగుతారు. అయితే విజయాలు వరిస్తున్న సమయం ఎంతో కీలకం. అప్పుడు జాగ్రత్తగా ఉంటేనే జీవితమంతా సజావుగా సాగిపోతుంది. ఆ సమయంలో తప్పటడుగులు పడితే జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుంది. అలా బుల్లితెరపై వెండితెరపై వెలిగిపోయినప్పటికీ తను వేసిన తప్పటడుగుల వల్ల దురదృష్టం వెక్కిరించడం వల్ల 42 ఏళ్ల అతిపిన్న వయసులోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన అచ్యుత్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కూనపరెడ్డి సుజాత రామారావు దంపతులకు మూడో సంతానంగా 1960 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల మచిలీపట్నంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అచ్యుత్ పూర్తి పేరు కూనపరెడ్డి అచ్యుత వరప్రసాద్. అచ్యుత్కి ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెళ్ళు. తండ్రి రామారావు వ్యవసాయం చేయగా తల్లి సుజాత ఆయనకు చేదోడు వాదోడుగా తను వ్యవసాయం పనులకు వెళ్ళేవారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన అచ్యుత్ పెరిగి పెద్దయ్యాక తను చదువు పూర్తయ్యాక ఒక మంచి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకునేవారు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నప్పుడు అచ్యుత్ కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొని తన నటనను ప్రదర్శించేవారు. దీంతో ఆయనను అందరూ మెచ్చుకునేవారు. నోబెల్ కళాశాలలో డిగ్రీ చదువుకుంటున్నప్పుడు కూడా ఆయన తన అభినయాన్ని కొనసాగించారు. డిగ్రీ పూర్తవుతున్న సమయంలోనే స్నేహితులంతా "నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు కదా, సినిమాల్లో ట్రై చేయమని" అనడంతో నటనపై అచ్యుత్కి ఉన్న ఆసక్తి రెట్టింపైందనే చెప్పాలి. దీంతో తను ఉద్యోగం చేయనని, సినిమాల్లో ట్రై చేస్తానని మొండిపట్టు పట్టారు. ముందు అందుకు ఒప్పుకోని అచ్యుత్ తండ్రి రామారావు వెళ్తే అక్కడి పరిస్థితులు నీకే స్వయంగా తెలుస్తాయి, వెళ్ళమని అన్నారు. దీంతో 1981లో కృష్ణా జిల్లా నుండి చెన్నైకి వెళ్లారు అచ్యుత్. తీరా అక్కడికి చేరుకున్న తర్వాత అచ్యుత్కి చుక్కెదురైంది. ఎందుకంటే ఏ ఆడిషన్స్కి వెళ్ళినా తనకున్న డ్రామా ఎక్స్పీరియన్స్ వాళ్లకు నచ్చేది కాదు. పైగా కంగారులో అచ్యుత్ మధ్యలో డైలాగులను మర్చిపోవడం అనేది మైనస్ అయింది. దీంతో ఎవరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇక్కడ అవకాశాలు లేక, తండ్రిని డబ్బులు అడగలేక తిరిగి ఊరెళ్ళిపోదామనుకున్నారు అచ్యుత్. సరిగ్గా అదే సమయంలో అంటే 1983వ సంవత్సరంలో అలనాటి ప్రముఖ దర్శకులు వి మధుసూదనరావు నటనలో కొత్తవారికి శిక్షణనిచ్చే సంకల్పంతో హైదరాబాద్లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఈ సంస్థ ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సంస్థలో చేరి నటనలో శిక్షణ పొందితే సులువుగా అవకాశాలని అందుకోవచ్చునని భావించిన అచ్యుత్ తన తండ్రిని 10,000 రూపాయలు అడిగారు. కొడుకును చిన్నపుచ్చడం ఇష్టం లేక రామారావు ఉన్న ఒక్క పొలాన్ని తాకట్టు పెట్టి డబ్బు పంపించారు. దీంతో చెన్నై నుండి హైదరాబాద్కి తన మకాం మార్చారు అచ్యుత్. అలా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ బ్యాచ్లో చేరారు ఆయన. అక్కడికి ఎందరో సినీ ప్రముఖులు వస్తుండేవారు. ఇన్స్టిట్యూట్లో 2 ఏళ్ల శిక్షణను పూర్తి చేసుకుని సర్టిఫికేట్తో బయటకొచ్చారు అచ్యుత్. మళ్ళీ ఇక్కడ ఇంకో సమస్య ఎదురైంది. ముందు కృష్ణా జిల్లా నుండి చెన్నైకి వెళ్లిన అచ్యుత్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందేందుకు హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్కి తరలి వస్తుందని అందరూ భావించారు. కానీ అధునాతనమైన సినీ ఎక్విప్మెంట్ చాలా వరకు చెన్నైలోనే ఉండడంతో తెలుగు సినిమాల నిర్మాణం కూడా అక్కడే కొనసాగింది. దీంతో చెన్నైకి వెళ్లాలా, హైదరాబాద్లోనే ఉండిపోవాలా అనే డైలమాలో పడిపోయారు అచ్యుత్. ఏదేమైనా తాడో పేడో తేల్చుకుందామని హైదరాబాద్లోనే ఉండిపోయి అవకాశాల కోసం వేట ప్రారంభించారు ఆయన. సరిగ్గా అదే సమయంలో నాగార్జున హీరోగా వి మధుసూదన్ రావు విక్రమ్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసి అచ్యుత్ ఆయన వద్దకు వెళ్ళి తను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన విషయం చెప్పి విక్రమ్ సినిమాలో ఒక చిన్న వేషమైనా ఇప్పించమని రిక్వెస్ట్ చేశారు అచ్యుత్. కానీ అప్పటికే ఆర్టిస్టుల సెలెక్షన్ అయిపోయిందని ఆయన చెప్పడంతో అచ్యుత్కి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు హైదరాబాద్లోని తెలుగు దూరదర్శన్ వారు కొత్త నటీనటులు కావాలని యాడ్ ఇవ్వడంతో ఫైనల్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నారు అచ్యుత్. దూరదర్శన్ వారు అచ్యుత్ని ఆడిషన్ చేసి ఆయన నచ్చడంతో ఇంద్రధనుస్సు సీరియల్లో ఓ క్యారెక్టర్ ఇచ్చారు. అచ్యుత్ పెర్ఫార్మెన్స్ నచ్చడంతో మరో 4 ఎపిసోడ్స్ని పెంచారు దూరదర్శన్ వారు. కానీ 1986 సంవత్సరంలో టెలికాస్ట్ అయిన ఇంద్రధనుస్సు సీరియల్ వల్ల అచ్యుత్కి పెద్దగా గుర్తింపు రాలేదు. అయినప్పటికీ దూరదర్శన్ సిబ్బందితో పెరిగిన పరిచయాల కారణంగా 1987వ సంవత్సరంలో వెన్నెల వేట అనే సీరియల్లోనూ, 1988వ సంవత్సరంలో హిమబిందు అనే సీరియల్లోనూ నటించగా హిమబిందు ద్వారా అచ్యుత్కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత బేబీ అనే ఒక దర్శకుడు తక్కువ బడ్జెట్లో కొత్తవారితో ఒక హర్రర్ మూవీ ప్లాన్ చేస్తున్నారని తెలిసి వెళ్లారు అచ్యుత్. అయితే అప్పటికే హిమబిందు సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన అచ్యుత్కి ఆ సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ లభించింది. మెయిన్ హీరోయిన్లుగా రామ్ సాయి, జయరేఖ సెలెక్ట్ అయ్యారు. ఆదివారం అమావాస్య పేరుతో 1989వ సంవత్సరంలో విడుదలైన ఆ హర్రర్ మూవీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అచ్యుత్ పాత్రకు గుర్తింపు అన్నదే రాలేదు. దీంతో తిరిగి దూరదర్శన్ వారి స్త్రీ, సీతాపతి, కాంతిరేఖ, స్త్రీ పర్వం సీరియల్స్లో నటించారు అచ్యుత్.
వీటితో పాటు చేసిన మిస్టర్ బ్రహ్మానందంలో అచ్యుత్ క్యారెక్టర్ నచ్చిన దర్శక రచయిత జంధ్యాల నరేష్ హీరోగా తను రూపొందిస్తున్న ప్రేమేంత మధురం సినిమాలో సెకండ్ హీరోగా పిలిచి మరీ అవకాశాన్నిచ్చారు. ఈ చిత్రంలోని అచ్యుత్ పాత్రకు మంచి పేరొచ్చింది. దీనివల్ల వెంటనే కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ రూపొందించిన స్వాతికిరణం చిత్రంలో ఇన్స్పెక్టర్గా నటించే అవకాశం వరించింది. ఇది కూడా హిట్ అవ్వడంతో తనకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకున్నారు అచ్యుత్. ఇక అప్పటికే 32 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి అచ్యుత్కి రమాదేవి అనే అమ్మాయితో పెళ్లి జరిపించారు తల్లిదండ్రులు. భార్యతో పాటు హైదరాబాద్కి వచ్చి సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు అచ్యుత్. అది మొదలు అటు సినిమాల్లోనూ ఇటు దూరదర్శన్ సీరియల్స్లోనూ అవకాశాలు లేక ఆర్థికంగా కృంగిపోయారు ఆయన. అలా తంటాలు పడుతున్న సమయంలో శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్మహల్ సినిమాలో అవకాశాన్ని ఇప్పించారు జంధ్యాల. ఈ సినిమా హిట్ అవ్వడంతో అచ్యుత్కి హిట్లర్ సినిమాలో అవకాశం లభించింది. కాకపోతే ఏ సినిమాలో అయినా 3-4 రోజులకు మించి షూటింగ్ లేకపోవడంతో మిగతా రోజుల్లో అచ్యుత్కి ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది. సరిగ్గా అదే సమయంలో అంటే 1995వ సంవత్సరంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఈటీవీ ఛానల్ని ప్రారంభిస్తూ నటీనటుల ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్కి వెళ్లిన అచ్యుత్ని రామోజీరావు తనయుడు సుమన్ అంతరంగాలు సీరియల్ కోసం సెలెక్ట్ చేశారు. ఈ సీరియల్ ద్వారా అచ్యుత్కి మంచి పేరు రావడంతో వెంటనే అన్వేషిత సీరియల్లో అవకాశం ఇచ్చారు. ఈ సీరియల్లో నటించిన అశ్వనితో అచ్యుత్కి పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అలాగే ప్రేక్షకుల్లో అచ్యుత్కి లేడీ ఫాలోయింగ్ బాగా ఉండేది. దీనివల్లే గోకులంలో సీత, బావగారు బాగున్నారా, తొలి ప్రేమ, తమ్ముడు, డాడీ సినిమాల్లో నటించే అవకాశాలు లభించాయి. నటించిన సినిమాలన్నీ హిట్ అయి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండడంతో స్నేహితులతో కలిసి అచ్యుత్ మద్యానికి అలవాటు పడ్డారు. మరోవైపు ఇలా అవకాశాలు ఎప్పటికీ రావనే సత్యాన్ని గ్రహించిన అచ్యుత్ నటనేగాక మరేదైనా బిజినెస్ చేయాలనే ఆలోచనతో సీరియల్స్ ప్రొడ్యూస్ చేద్దామనుకున్నారు. ఈలోగా అచ్యుత్కి అశ్వనికి మధ్య ఉన్న సాన్నిహిత్యం కాస్త రామోజీరావుకు తెలిసిపోయి గొడవలు మొదలయ్యాయి. అందుకు కారణం అప్పటికే రామోజీరావుతో అశ్వని చనువుగా ఉంటున్న కారణంతో ఆమెకు ఈటీవీలో అన్ని సీరియల్స్లోనూ అవకాశాలు వచ్చాయి. దీనివల్లే 1999వ సంవత్సరం తర్వాత అచ్యుత్ ఈటీవీలోని ఏ ఒక్క సీరియల్లోనూ కనిపించలేదు. ఈటీవీ నుండి బయటకు వచ్చాక హరిశ్చంద్ర, కలిసుందాంరా, రాయలసీమ రామన్న చౌదరి, నరసింహనాయుడు సినిమాల్లో నటించారు అచ్యుత్. అయితే ఇలా వచ్చిన డబ్బును తనకేమాత్రం అవగాహన లేని ప్రొడక్షన్ పనుల్లో పెట్టుబడి పెట్టారు ఆయన. జెమినీ టీవీలో కృష్ణ అనే సీరియల్ని ప్రొడ్యూస్ చేశారు. కానీ ఆ సీరియల్ అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. వెంటనే మరో 3 సీరియల్స్ని స్టార్ట్ చేయగా అవి కూడా పరాజయాన్నే చవిచూశాయి. దీంతో సీరియల్స్ని అర్థాంతరంగా ఆపేశారు. అప్పటికే 20 లక్షల రూపాయల అప్పుల్లో ఉన్నారు అచ్యుత్. అప్పుడు వినైల్ ప్రింటింగ్కి మంచి డిమాండ్ ఉందని స్నేహితులు చెప్పడంతో తనకు మంచి స్నేహితుడైన సుమన్ వద్ద 20 లక్షల రూపాయలని అప్పుగా తీసుకుని అప్పటికే ఉన్న 20 లక్షల రూపాయల అప్పును తీర్చేద్దామనుకున్నారు అచ్యుత్. అలా వినైల్ ప్రింటింగ్ బిజినెస్ని ప్రారంభించి తను సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఆ వ్యవహారాల్ని తన స్నేహితులకు అప్పగించారు. కానీ కాలం కాటేయాలనుకున్నప్పుడు ఎంత బ్రాండెడ్ బ్యాటరీలను వాడినా వాచి ఆగిపోతుంది. అలా వినైల్ ప్రింటింగ్ బిజినెస్ కూడా 4 రోజుల్లోనే దివాళా తీసింది. బిజీగా ఉన్నారన్న మాటే కానీ అచ్యుత్కి ఒక్కో సినిమాకి 5 నుండి 10,000 రూపాయల పారితోషికం మాత్రమే రావడంతో అవి అప్పులు తీర్చడానికి ఏమాత్రం సరిపోయేవి కావు. సరిగ్గా ఇదే సమయంలో సుమన్ అచ్యుత్కు 20 లక్షల రూపాయలు అప్పిచ్చిన విషయం తెలిసి తన డబ్బు తనకు తిరిగివ్వమని రామోజీరావుతో పాటు అప్పిచ్చిన వేరే వాళ్ళు కూడా పట్టుబట్టారు. మరోవైపు తన కూతుళ్ళు సాయి సుజాత, సాయి శివానేల భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగ పట్టుకుంది అచ్యుత్కి. ఈ బాధల్లో అచ్యుత్కి మద్యపానం అలవాటు ఎక్కువైంది. దీంతో మానసికంగా బాగా కృంగిపోయిన అచ్యుత్ 2002వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళారు. అప్పుడు ఆయన వయసు కేవలం 42 సంవత్సరాలు. అయితే ఒక సినిమా షూటింగ్ నిమిత్తం తిరుపతికి వెళ్ళబోతుంటే రైల్వే స్టేషన్లో ఛాతీలో నొప్పిరాగా పడిపోయారు అచ్యుత్. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించగా గుండెపోటు తీవ్ర స్థాయిలో రావడంతో వైద్యులు సైతం ఏమీ చేయలేకపోయారు. కానీ అప్పట్లో అప్పుల బాధకు తాళలేక అచ్యుత్ బలవన్మరణానికి పాల్పడ్డారని, అప్పులిచ్చిన వారే కొట్టి గాయపరచి గుండెపోటుతో మరణించినట్టుగా చిత్రీకరించారనే పుకార్లు కూడా వెల్లువెత్తాయి. ఏదేమైనా ఎంతో శ్రమించి నటుడిగా మంచి స్థానాన్ని పొందిన అచ్యుత్ అర్థాంతరంగా అసూలు బాయడం అత్యంత బాధాకరం. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.